వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష నాయకులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నిన్న ఇంద్రవెల్లిలో జరిగిన భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో అత్యంత ఘాటుగా మాట్లాడారు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఎలాంటి వాగ్బానాలు విసురుతారో అదే స్థాయిలో ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా మాట్లాడారు. రాజకీయంగా పదునుగా విమర్శలు సంధించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎవడ్రా నా ప్రభుత్వాన్ని కూల్చేది అంటూ ఆయన చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అంటూ బీఆర్ఎస్ నాయకులు పదే పదే వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా స్పందించారు. ఇంతకాలం పాటు ఆయన ఈ వ్యాఖ్యలపై పెద్దగా మాట్లాడలేదు, కానీ ఇప్పుడు ఆయన చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ప్రజాప్రభుత్వాన్ని ఎలా కూలదోస్తారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎవరైనా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే ఊళ్ళల్లో ఆ పార్టీ నాయకుల్ని తరిమి కొట్టాలంటూ ఆయన కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలకు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి అవుతుంది. నిన్న ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. లోక్సభ ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారంటీలు అమలు చేయాలని భావిస్తుందో వాటిని ఖచ్చితంగా చేసి తీరుతాం, 100 రోజుల్లో ఖచ్చితంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం, త్వరలోనే మరొక 2-3 హామీలను కూడా ప్రజలకు ఇవ్వబోతున్నాం, అమలు చేయబోతున్నాం అని ఆయన ప్రకటించారు. అలాగే రాజకీయంగా కూడా తీవ్రస్థాయిలో కూర్చుపడ్డారు. నిన్న ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి విందాం. 3 నెలల 6 నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. నీ అయ్యా ఎవడ్రా పడగొట్టేటోడు? పడగొడతారా? ఎవడు కొట్టేది? నేను అడుగుతున్నా. వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు. మీరందరు చూసుకుంటే ఊరుకుంటారా? పడగొడితే ఊర్లలోకి రానిస్తారా? ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం. ఆడ అనుకుంటుండు 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని. నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది. ఈ ప్రభుత్వం గాలి కాదు కదా, నీ ఖాందాన్ మొత్తం వచ్చినా బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. ఎవడని ప్రభుత్వం పడుతుందనో 6 నెలలకో 3 నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా. రైట్. రేవంత్ రెడ్డి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు బీఆర్ఎస్ నాయకులకు. మరోవైపు లోక్సభ ఎన్నికల సందడి కాంగ్రెస్ పార్టీలో చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతున్నారు. దాదాపుగా 141 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే 17 లోక్సభ స్థానాలకు సంబంధించి మరికొంతమంది ఈరోజు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. చాలా లోక్సభ స్థానాల్లో గట్టి పోటీ కాంగ్రెస్ నేతల నుంచి కనిపిస్తుంది. చాలామంది దరఖాస్తులు చేయకుండా మరికొందరు పేర్లను పార్టీ అధిష్టానం పరిశీలించే అవకాశం ఉంది. దరఖాస్తులు చేస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మాకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈసారి కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుస్తుందనే ఒక అభిప్రాయం ఇప్పటికే స్పష్టంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈసారి పోటీ చేస్తే గెలుస్తామన్న భావనతో కాంగ్రెస్ నాయకులు లోక్సభ ఎన్నికల బరిలోకి దిగడానికి గట్టిగా పోటీ పడుతున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, అలాగే కాంగ్రెస్ పార్టీలో లోక్సభ సందడి, వీటన్నిటిపై ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. చరణ్ గారు నమస్కారం. అలాగే నాగేందర్ గౌడ్ గారు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. నాగేందర్ గారు నమస్కారం. నమస్కారం. నాగేందర్ గారు, ఎవడ్రా ప్రభుత్వాన్ని కూల్చేది? రేవంత్ రెడ్డి ఒకటే మాట, రజనీకాంత్ డైలాగ్ లాగా చాలా హార్ష్గా, చాలా పదునుగా, చాలా గట్టిగా, చాలా సూటిగా, చాలా స్పష్టంగా ఒక కౌంటర్ ఇచ్చారు. శ్రీనివాస్ గారు నమస్కారం. మీకు బిగ్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. అయితే నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో చూస్తే గవర్నమెంట్ను పడగొట్టడము అనేది ఉంటే ఒక 2-3 విషయాలు ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది శ్రీనివాస్ గారు. జనరల్గా ఏంటంటే వీళ్ళు అసాధ్యమైన హామీలు చాలా ఇచ్చారు. చాలా అంటే వస్తామో రామనుకున్నారో మరి మంచి వచ్చాడో ఏదో కానీ విపరీతమైన హామీలు ఇచ్చారు. ఆ విపరీతమైన హామీలను నెరవేర్చిన పక్షం లోపల డెఫినెట్గా ప్రజా ఉద్యమం అనేది ఇప్పుడు ఆయన ఆశించిన మేరకు ఏదైతే ఊళ్ళో యాప చెట్టు కట్టేసి వేలాడదీసి కొట్టాలి అంటున్నారో అట్లాంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో వాళ్ళకు కూడా రావడం జరుగుతుంది. ఒకటి. మీ పార్టీ నాయకులు రిజల్ట్ వచ్చిన 2వ రోజు నుంచి చేస్తున్న కామెంట్స్ ఇవి. బొటాబొటి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఉంది,
త్వరలోనే ఆ పార్టీలో ఎమ్మెల్యేలు మంత్రులు తిరుగుబాటు చేస్తారు, సీనియర్లు తిరుగుబాటు చేస్తారు, ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది, ముఖ్యమంత్రిగా కేసీఆర్ తొందరలోనే వస్తారు, 6 నెలల్లో సీఎం అవుతాడు, ఇట్లాంటి కామెంట్లన్నీ మీరు గత కొంతకాలం నుంచి చేస్తున్నారు కదా మీ పార్టీ నాయకులు, ఈవెన్ కేటీఆర్తో సహా. ఎందుకు చేయాల్సి వస్తుంది? సరే, హామీలు వాళ్ళు అమలు చేస్తామన్నారు, ఒకవేళ అమలు చేయకపోతే ప్రజలే చూసుకుంటారు, ప్రజలే తిరుగుబాటు చేస్తారు, అప్పుడు పరిస్థితిని బట్టి మీరు మాట్లాడొచ్చు. కానీ 2వ రోజు నుంచే మాట్లాడుతున్నారు కదా. అంటే నాకు అవకాశం ఇవ్వండి. నేను ఏమంటున్నా అంటే అదొకటి, ప్రజల్లో తిరుగుబాటు చేయడం అనేది ఒకటి మీరు అన్నట్టు కూడా. రెండోది ఏముంటది అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర మనం ఒకసారి తీసుకుంటే ఎక్కడ కూడా 5 సంవత్సరాలు పూర్తి చేయనిచ్చిన పరిస్థితులు లేవు. ఒక రాజశేఖర్ రెడ్డిని తప్పిస్తే మిగతా అన్ని కూడా వాళ్ళే సొంతంగా దుకాణాలు పెట్టి తెరిచి వాళ్ళే చేసే పరిస్థితి, పొగబెట్టే పరిస్థితి అనేది కాంగ్రెస్ పార్టీ నైజం అండి. అది లేదు, ఇటీవల కాదు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు 5 ఏళ్ల పాటు ప్రశాంతంగా తమ పదవి కాలాలు పూర్తి చేశారు. రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ పనిచేశారు కదా, అక్కడ ఇంటర్నల్ వ్యవహారం వచ్చినా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. శ్రీనివాస్ గారు, నేను ఏమంటున్నా అంటే గతంలో సిద్ధరామయ్య కూడా పనిచేసినట్టున్నారు కర్ణాటకకి. శ్రీనివాస్ గారు, మీరే ఇటీవల అంటున్నారు అంటే ఇంతకు ముందు అయితే ఆ విధంగా ఉండేది కదా. అటువంటి సాంప్రదాయం కలిగిన కాంగ్రెస్ పార్టీలో రేపు పొద్దున ఒకవేళ ఈ పార్లమెంటుకు జరుగుతున్న ఎన్నికల లోపల పార్లమెంట్లో గిట వాళ్ళు స్థానాలు కోల్పోయినట్లయితే, ఉన్న స్థానాలకు పరిమితమయ్యో లేకుంటే ఈ ఉన్నవి కూడా ఇంకా పోయినట్లు గిట ప్రజలు గిట ఒకవేళ తిరుగుబాటు వస్తే, ఎందుకంటే ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, ఆయనను తీసేసినాము, ఇక్కడ ఈయనను గెలిపించినాము, ఉత్తనే జరుగుతుంది. ఇప్పుడు ప్రజలలో ఒకటి ఏం చర్చ జరుగుతుంది అంటే 24 గంటల చెప్పదలుచుకున్నారు అసలు. అంటే మీరు కాదు రేవంత్ రెడ్డి మీద కోపమా, లేకపోతే ఒక్క నిమిషం నా మాట వినండి దయచేసి, నా మాట వినండి. ఏంటిది చిలక జోసెఫ్ అనుకుంటారా? గవర్నమెంట్ కదా, ప్రజలు ఇచ్చిన ప్రభుత్వం ఇది. మొత్తం కలిపి ఇంక 55 రోజులు 56 రోజులు అవుతుంది ఈ రోజుకి. మీరు అప్పుడే చాలా ఊహించి చాలా మాట్లాడిస్తున్నారు. అంటే మీకు రేవంత్ రెడ్డి ఆ సీట్లో ఉండడం ఇష్టం లేదు, ఎవరున్నా పర్వాలేదు, అంతేనా? శ్రీనివాస్ గారు, నేను ఏమంటున్నా అంటే మీరు జర్నలిస్టులు గౌరవప్రదంగా ఉండాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే చెప్పేస్తున్నారు కదా, అదంతా వేగ్గా చెప్పేస్తున్నారు. నేను అందుకోసం అడుగుతున్నాను. ఎన్నికల లోపల చెప్పిందంతా సిల్క జోస్యమే చెప్పిందా? సిల్క పంచాంగం చెప్పుకుంటా తిరిగిరా వీళ్ళు? మీరు ఆ ప్రాతిపదిక చెప్పండి, ఆ ప్రాతిపదిక చెప్పండి. 9 తారీఖు మేము ఇట్లా గవర్నమెంట్ వస్తేనే సంతకాలు పెడతామన్నారు, అన్ని అమలు చేస్తామన్నారు. 2 లక్ష రూపాయల రుణమాఫీ ఇప్పుడు తీసుకోకండి, 1 లక్ష రూపాయల రుణమాఫీ కూడా ఇప్పుడు చేసుకోండి, మళ్ళీ ఇమ్మడే లోన్ తీసుకోండి, 9 తారీఖు నాన్న నేను రద్దు చేస్తాం మొత్తం అని చెప్పిండ్రు. అంటే మనం ఏమంటున్నాం అంటే అసాధ్యమైనవి సాధ్యం గాని చేసిండ్రు అనేది మా అభిప్రాయము. ఒకవేళ వీటిని సాధ్యమైనవి అనుకుంటే 9 తారీఖు పోతే మళ్ళీ 9 తారీఖు కన్నా చేసేది ఉంటే ఇంకో 9 తారీఖు వరకు కన్నా చేసేది ఉంటే, ఇది ప్రజలు చూస్తున్నారు. ఒకవేళ ప్రజలు గిట్ట ఒకవేళ తిరుగుబాటు చేస్తే రేపు పార్లమెంట్ ఎన్నికల లోపల వీళ్ళకి సంఖ్య తగ్గింది అంటే మాత్రం విత్ ఇన్ ద పార్టీ ఒక ముస్లిం స్టార్ట్ అవుతుంది. ఈ విధమైన రెండవది. మూడవది ఏంటంటే వాళ్ళు అధికారం చాలా రోజులకు వచ్చింది కాబట్టి రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి, ప్రజలలో జరుగుతున్న చర్చలు ఉన్నాయి. ఈయన పరిస్థితులు, ఈయన జిల్లాలు వచ్చినాయి, ఆయనకు పరిస్థితులు వచ్చినాయి, ఈయన తిరుగుబాటు చేస్తాడు, ఆయన తిరుగుబాటు చేస్తాడు అనే దాని మీద ఏదన్నా ఉంటే దాని మీద మా నాయకులు ఏదన్నా మాట్లాడి ఉండొచ్చు. కానీ లేకపోతే 10 మందిని తీసుకొని వస్తే మేము వెళ్ళి మా 39 మందితో కలిపి మొత్తం కలిపి గవర్నమెంట్ చేస్తాము, కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారని మీరు ఆశిస్తున్నారు, ఆలోచిస్తున్నారు, ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? శ్రీనివాస్ గారు, నేను ఒక్క విషయం ఏమంటున్నా అంటే ప్రతిపక్షం గట్టిగా లేనప్పుడు, లేకుంటే అధికార పక్షము అబ్సల్యూట్లీ అంటే హైయెస్ట్ మెజార్టీతో గెలిచి ఉంటే, 1 సైడ్ వార్ ఉంటే అదొక రకమైన చర్చ జరుగుతుంది. ఇక్కడ గట్టిగా పోటీ ఉన్నది. 39 తోని ప్రధాన ప్రతిపక్షం ఉన్నది, ఆ తర్వాత 8 తోని కాంగ్రెస్, 8 తోని ఎంఐఎం ఉన్నది, అంతకన్నా 8 తోని బీజేపీ ఉన్నది, 7 తోని ఎంఐఎం ఉన్నది. రైట్ నాగేంద్ర గారు, అంటే మీరు వేరే అనుకోవద్దు. నాకు బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు సీనియర్లు ఇంతకాలం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి మీరు ఇట్లాంటి ప్రకటనలు ఇవ్వడం నాకు కొంత జాలనిపిస్తుందండి. మిమ్మల్ని చూస్తే ప్రజలు ఇచ్చిన ప్రభుత్వం వాళ్ళు కొంత సమయం ఇవ్వాలి, సమయం ఇచ్చిన తర్వాత కొంత మాట్లాడితే ఇది ఉంటుంది. కానీ మీరు 50 రోజులు కాకముందే వాళ్ళేదో కూలిపోతుంది, వీళ్ళేదో కూలిపోతుంది, వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, ఇట్లాంటి ఆలోచనతో ఉంటే ప్రజలు ఎట్లా హర్షిస్తారండి? రైట్ చరణ్ గారు, చాలా లాజిక్లు, చాలా ఈక్వేషన్స్, చాలా ఆలోచనలు, చాలా ఎక్స్పెక్టేషన్స్,
చాలా ముందు చూపున్నట్టుంది బీఆర్ఎస్ నాయకులకు, చాలా క్లియర్గా చెప్తున్నారు ఏదో అయిపోతుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని. ఆ ముందు చూపే కొంప ముంచుతుంది. వాళ్ళు అనుకుంటారు ఇక 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణలో అధికారులు ఉన్నాం కదా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొనవచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. మేము చిటికేస్తే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కాలే కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. వాళ్ళు నేర్పిన భాషనే మేము మాట్లాడేది 1% కూడా మాట్లాడలే. వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడే వాళ్ళు గతంలో. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూలుస్తుందని చెప్పేసి 2వ రోజు నుంచి స్టార్ట్ చేసింది. కడియం సియరి ఒక ఆయనకి పల్ల రాజేశ్వర గారు, తర్వాత మళ్ళీ మధ్యలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని, మళ్ళీ మల్లారెడ్డి గారు నేను మంత్రి అవుతున్నాని. అరే కాంగ్రెస్ పార్టీ మీ ఇష్టాన్ని విమర్శన చేస్తే మరి ఊపుకుంటాం మీ తమాషాలు. వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఇక్కడ ఉన్నది రేవంత్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ నాయకులు అనుకున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇలాగా ఉంటది అని అనుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కూర్చే దమ్ము కేసీఆర్ గారు కావచ్చు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ లేదు. మేము అనుకుంటే టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా మొత్తం ఖాళీ అవుతుంది. వీళ్ళు అనుకుంటున్నారు మేము మా కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేస్తున్నారు, మీ పార్టీ ఎవ్వరు మిగిల్చారు మేము కూడా. మీరు అనుకుంటున్నారు వీళ్ళంతా అనుకుని ఏదో కాంగ్రెస్ పార్టీ విమర్శన చేస్తూ పొద్దున లేస్తే కాంగ్రెస్ పార్టీ విమర్శన చేస్తా ఉన్నారు. చేసుకోండి, మాకేమో మాది ప్రజా ప్రభుత్వం. మేము అనుకున్న ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ప్రాసెస్ ప్రకారం ముందుకు పోతా ఉన్నాం. మేము చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ 2 గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నాం. రేపు కేబినెట్ సమావేశాలు ఇంకా 2 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి రావడం జరిగింది. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్య పిసిసి ప్రెసిడెంట్ అయిన కొత్తలో మేము ఇంద్రవెల్లికి పోయినాం. ఆనాడు ఇంద్రవెల్లిలో ఏదైతే గిరిజనులకు ఏదైతే హామీ ఇచ్చినో దాని ప్రకారం నిన్న ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలు కలవడం జరిగింది. అదే కాకుండా టెంపుల్ సంబంధించినటువంటి ఆ గతంలో ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు కూడా వారి సొంత 30 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి 5 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదే కాకుండా మహిళా సంఘాలకు 60 కోట్ల రూపాయలకు సంబంధించి కావచ్చు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మహిళా సంఘాలకు సంబంధించి పెద్ద ఎత్తున స్ట్రెంథెన్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ స్కూళ్లలో డ్రెస్లకు సంబంధించి కూడా మొత్తం కుటుంబ మిషన్లకు సంబంధించి పని కూడా వారికి అప్పచెప్పే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తా ఉంది. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి అద్భుతమైన పాలన అందిస్తా ఉంటే ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ప్రజాభవన్ నడుస్తా ఉంది, మంత్రులు యథేచ్ఛ కలుస్తా ఉన్నారు, మీడియా యథేచ్ఛ వార్తలు రాస్తా ఉంది. అదేవిధంగా ప్రజా సంఘాలతో కూడా ముఖ్యమంత్రి కలిసి వారికి ఉన్న సమస్యలు వివరిస్తా ఉన్నారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 దఫాలుగా కేంద్రంలోకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెప్పిస్తుంది. కాబట్టి ఈ అక్కాసులు వెలగట్టే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని, కాంగ్రెస్ పార్టీ ముస్లిం స్టార్ట్ అవుతుందని, కాంగ్రెస్ పార్టీలో సైకేజ్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విజయ ప్రచారం చేస్తున్నారు. కాబట్టి నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇట్లా వ్యాఖ్యలు చేశారు తప్ప వారేదో బీఆర్ఎస్ పార్టీని కావాలని వ్యాఖ్యలు చేయాలో కావాలని కించపరిచే వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ చేస్తలేదని చాలా స్పష్టం. రైట్. చరణ్ గారు, ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మొదటి రోజు నుంచో 2వ రోజు నుంచో ఇట్లాంటి కామెంట్లు చేస్తూనే ఉన్నారు? అనైక్యత లేకపోతే ఇంకేదన్నా లోపల ముసలము, లోపల ఏమైనా అసంతృప్తి, సీనియర్లు ఏమైనా తిరుగుబాటు, ఈ బయట ఏం కనపడట్లేదు, వినపడట్లేదు, అంతా బాగానే కనపడుతున్నారు. చక్కగా భుజాల మీద భుజాలు వేసుకొని చేతులు వేసుకొని తిరుగుతున్నారు. చక్కగా సమిష్టి నిర్ణయాలు వస్తున్నట్టు కనిపిస్తుంది వాతావరణం. అయితే మరి బీఆర్ఎస్ ఎక్కడ అంచనా వేస్తుంది? బీఆర్ఎస్కి ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా సమాచారం? వాళ్ళు ఓర్వలేక తప్ప కాంగ్రెస్ పార్టీ చాలా సమిష్టిగా ఉంది. మీరు చూసిరు కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా అందరు సమిష్టిగా కూర్చొని దాని మీద చర్చించి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. మీరు చూసి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంత అద్భుతమైన పాలన అందిస్తారు. మీరు చూసిరు ప్రగతి ప్లేస్ లో మహాత్మా జ్యోతిరావు గారి పూలే భవనం వచ్చింది. కేసీఆర్ గారు కట్టినటువంటి అన్ని బిల్డింగ్లని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకుంటా ఉంది. అక్కడ ఎక్కడ కూడా కేసీఆర్ గారి బిల్డింగ్ గత ప్రభుత్వం బిల్డింగ్ మేము వాడుకోనని చెప్పేసి గతంలో కేసీఆర్ గారిని మేము వ్యవహరించలేదు. వాస్తు గురించి మేము పట్టించుకోవడం లేదు. అక్కడ ఉన్నటువంటి 5 బిల్డింగ్లలో ఒక బిల్డింగ్ మిగిలితే కూడా స్టేట్ గెస్ట్ హౌస్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీల విద్యార్థులు విదేశాల ట్రైనింగ్ కావచ్చు, ప్రజావాణి నడుస్తా ఉంది. అదేవిధంగా సీతకు అక్కడనే ఉంటుంది, బట్టి విక్రమార్కకు అక్కడనే ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తుందని చెప్పి మేము అనుకోలేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గ్రిడ్లు తొలగించడానికి వీళ్ళు 10 సంవత్సరాల కాలం పాటు ఏమనంటే ఆనాడు మీరే ఇచ్చారు అని చెప్తారు. ఆనాడు సమైక్య రాష్ట్రంలో జరిగిందని కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి తర్వాత మీరు వచ్చిన తర్వాత మీరు ఆ గ్రిడ్లు తీయచ్చు కదా, ఆ గ్రిడ్లు తొలగించినప్పుడు అప్పుడే విషయ ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ మీద. తర్వాత సెక్రటరీలో యథేచ్ఛగా మంత్రులు కలుస్తూ ముఖ్యమంత్రి గారు కలుస్తూ ప్రతిపక్ష పార్టీలకు అసెంబ్లీలో 3 రోజుల పాటు సమావేశాలు జరిగితే అన్ని పార్టీలకు టైం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఏ పార్టీతో సంబంధం లేదు, ఎలక్షన్ల సందర్భం మాత్రమే రాజకీయాలు చేస్తాం, ప్రభుత్వం అనేది అందరిది, ఇవాళ మేము ఉండొచ్చు రేపు మీరు ఉండొచ్చు, కానీ ఏ కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు టైం అయినా కూడా మేము టైం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నేను లేని పక్షంలో మా డిప్యూటీ సీఎం గారు ఉంటారు, ఆ వారు కూడా లేని సమయంలో మంత్రులు ఉంటారు, వారు కూడా లేకపోతే అధికారులు ఉంటారు. ఖచ్చితంగా డెవలప్మెంట్ విషయంలో పార్టీలకు ఖచ్చితంగా మేము ముందుకు పోతామని చెప్తే
కాంగ్రెస్ పార్టీ ఇంత మంచిగా చేస్తుంది, ప్రజలతో మంచి స్పందన కనపడతా ఉంది, ప్రజాస్వామ్యం అంటే ఇదని చెప్పేసి స్ఫూర్తి నింపే ప్రయత్నం జరుగుతా ఉంది. కాబట్టి గద్దర్ విషయంలో కూడా మీరు అన్న చూసారు, గద్దర్ని బతుకున్నప్పుడే చంపినారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు 3 గంటల పాటు బయట కూర్చోబెట్టి. కానీ కాంగ్రెస్ లో ఎవరు అనుకున్నా గద్దర్ గారి జయంతి కానీ వర్ధన్ అధికారిక నిర్వహించడం, ట్యాంక్ బండి మీద గద్దర్ గారి విగ్రహం కావచ్చు, అదే యూనివర్సిటీ గద్దర్ గారి పేరు పెట్టడం కావచ్చు, గద్దర్ పేరు అవార్డు ఇస్తుందంటే కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణ రాష్ట్రం ఇంత అద్భుతమైన పాలన అందిస్తుందా అని చెప్పి ప్రజలంతా చర్చ జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద విష ప్రచారం చేస్తే రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో కొన్ని సీట్లు గెలవచ్చనే ఒక అక్కాస్తో కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తున్నారని మేము భావిస్తా ఉన్నాం. రైట్ చరణ్ గారు, ఎందుకు రేవంత్ రెడ్డి సీఎం ఎందుకు అంత హార్ష్గా అంత సీరియస్గా రియాక్ట్ కావాల్సిన అవసరం ఏర్పడింది? ఇప్పుడు ఆయన అంత సీరియస్గా రియాక్ట్ కావడం వల్లే బీఆర్ఎస్ నాయకుల స్టేట్మెంట్లకు కొంత చర్చకు వచ్చినాయి కదా, వాటి కొంత విలువ వచ్చింది. ఎందుకు అవసరం ఏముంది సార్? ప్రతిరోజు మేము మంచిగా మాకు టైం వాస్తవం చెప్పాలా, మా మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, అధికారులు రోజు 18 గంటల పాటు కష్టపడతా ఉన్నారు. ఈ కష్టపడే క్రమంలో రోజు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ సంక్షోభం ఉంది. వాస్తవంగా ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. దానిలో భాగంగా రివ్యూలు జరుగుతా ఉన్నాయి. దానిలో భాగంగా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తా ఉన్నారు. రేపు బడ్జెట్ సమావేశాలు జరగబోయే అవకాశం ఉంది. ఆ బడ్జెట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టాలా, రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో కేంద్రం నుంచి రావాలా, ఇవన్నీ చేసుకుంటా ఉంటే ప్రతిరోజు రాజకీయ విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం వారు చేస్తూ రేపు పార్లమెంట్ ఎలక్షన్ లబ్ధి పొందే విధంగా కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తా ఉన్నారు. కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ ఒకటి పెట్టాలని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు అట్లనే ప్రకటన చేసేది తప్ప ఏదో టీఆర్ఎస్ పార్టీ మా పార్టీ ఎమ్మెల్యే గుంజుతారనే మేము అనుకోవడం లేదు. ఖచ్చితంగా మేము అనుకుంటే చెప్తున్నాం కదా, ఇప్పుడు మేము అనుకుంటే టీఆర్ఎస్ పార్టీ మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు రావడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నారు. 23 మంది ఒకరు కాదు, 23 మంది కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో 6 మంది వ్యక్తులు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే 29 మంది సార్ సంప్రదింపులు ఇవన్నీ మేము తెలంగాణ రాష్ట్రంలో మేము రాజకీయాల మీద మేము ఆ కోణంలో మేము రాజకీయాలు చేయొద్దని చెప్పి భావిస్తా ఉన్నాం. మేము ఈ రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా శతభిషల పోదని చెప్పి మేము భావించినాం. మీరు చూసిరు అదాని విషయంలో కూడా మేము అదే చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో అదాని చట్టబద్ధ వ్యాపారం చేసుకుంటే మేము మాకు అభ్యంతరం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు వారు పెట్టుబడులు పెడుతుంటే కూడా మేము ఆహ్వానించాం. మేము ఏమంటా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో చట్టబద్ధ వ్యాపారం భారతీయ జనతా పార్టీ చేసినా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినా, అదాని చేసినా, అంబానీ చేసినా మేము వ్యతిరేకించాం. చట్ట విరుద్ధమైన వ్యాపారం అదాని చేసినా చూద్దాం. రైట్ నాగేంద్ర గారు, ఏంటి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏమైనా తక్కువ అంచనా వేస్తున్నారా మీరు? గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా అంత సీరియస్గా తీసుకోలేదు, కేసీఆర్కు ఈయన పోటీ అన్నట్టుగా వదిలేశారు. కానీ ఆయన ఏకంగా అధికారాన్ని తీసుకొచ్చుకున్నాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇప్పుడు కూడా మీరు రేవంత్ రెడ్డిని కొంత అంత సీరియస్గా తీసుకుంటున్నట్టు లేరు. శ్రీనివాస్ గారు ఒక్క చిట్కేస్తే 28 మంది రెడీ ఉన్నారు ఇంట్లోకి వెళ్ళి, లేకుంటే బీజేపీలోకి వెళ్ళి 4-5 మంది అంటున్నారు కదా. అంటే వీళ్ళు అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి కదా, మరి అది ప్రజాస్వామ్యం అంటారా? మరి అట్లా ఇప్పుడు మాదేమో అంటున్నారు కదా, మరి ఇది పద్ధతేనా వాళ్ళది? ఆ పద్ధతి ఉన్నదా? ప్రజలకు ఏం మాట ఇచ్చారు? వాళ్ళు తీసుకున్నారు, ఇట్లా మమ్మల్ని అంగట్లో కొన్నట్లు కొన్నారు, మేము ఆ విధంగా ఓము అని చెప్పారు కదా. మరి ఎందుకు ఈ చర్చ జరుగుతుంది? అంటే నేను ఏమంటున్నా అంటే అందుతేనేమో ఇది కాళ్ళు లేకపోతే జుట్టు అన్నట్లు పరిస్థితి ప్రభుత్వం కొనసాగుతున్నది కాబట్టి ఆ విధంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. నేను ఒక్కటి శ్రీనివాస్ గారు మరి డిస్టర్బ్ చేస్తే ఎందుకండి ఇది? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మమ్మల్ని చెప్పనిస్తలేరు మీరు. ఆయనకేమో మొత్తం ఇంటర్వ్యూ చేసుకున్నట్లు వన్ సైడెడ్ చెప్తే మాకు చర్చ కూడా ఎందుకు ఇట్లా ఈ విధంగా ఉంటే ఎట్లయితే చెప్పండి. సీరియస్ గా మొదటి 10 నిమిషాలు మీకే అవకాశం ఇచ్చాను, మీరే మాట్లాడారు కదా. శ్రీనివాస్ గారు కంచె గురించి శ్రీనివాస్ గారు కంచె వేసింది ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వేసింది. మీరు ఎందుకు తీయలేరు అంటున్నారు. మీరు తీసిరు కదా, తీసి ముఖ్యమంత్రి ఎన్నిసార్లు వాయండి? ఎంతమంది ప్రజలను కలిసే లేదు. ఒక్కరోజు ముఖ్యమంత్రి వాయా, ఆ తర్వాత ఒక్కోసారి ఉప ముఖ్యమంత్రి వాయా, తర్వాత ఇవాళ అధికారులే ఆ ప్రజా దర్బార్ నడిపిస్తున్నారు తప్పిస్తే ఎవరైనా వీళ్ళ మంత్రులు పోతున్నారు, ఆ ముఖ్యమంత్రి పోతున్నారు, ఆ ముఖ్యమంత్రి ప్రజలలో కూర్చుంటున్నారా, ప్రజల వినతులు తీసుకొని మన పరిష్కారం జరుగుతుందా? అది కూడా చర్చకు వస్తుంది. ఎందుకంటే కొత్తలో ఏదో మనం మాట్లాడుతున్నాం, ప్రజలు వింటున్నారు అనుకుంటున్నారు. కానీ నేను ఒక్కటి ఏమంటున్నా శ్రీనివాస్ గారు అంటే 94లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, 95లో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తే అన్ని రివర్స్ వచ్చినాయి. ఆ రోజు ఇక్కడనేమో విపరీతమైన మెజార్టీ వచ్చింది, లోకల్ బాడీస్ రివర్స్ వచ్చింది, ఎంబడే రివర్స్ వచ్చింది.
అందుకని అట్లాంటి పరిణామాలు ఏమన్నా జరిగితే డెఫినెట్ గా ఆళ్ల పార్టీలనే ముసలం పుట్టడం జరుగుతుంది. ఆళ్ల పార్టీలనే ఈయన నాయకత్వం వద్దనే పరిస్థితి జరుగుతుంది. మాకేం చేసేది ఉన్నది? ఇప్పుడు ప్రజల్లో ఇచ్చిన తీర్పు, ప్రజలకు ఇచ్చిన మాటను మేము నెరవేర్చమంటున్నాం. ప్రతిపక్షంగా మేము అధికార పక్షాన్ని అడుగుతా ఉన్నాం, మీరు ఇచ్చిన మాట మీరు నెరవేర్చుండి. మీరు అప్పుడు రోడ్డు చేసినాం, ఇప్పుడు రోడ్డు చేసినాం, 420 ఉన్నాయి చేసేటి. అందరు ఆడపిల్లలు అందరు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కేంద్రంలో జన్ ధన్ ఖాతా తెరిచేస్తే అందరికి 5-5 లక్షలు ఆడపిల్లలకి వేస్తామన్నాడు ఆయన. అక్కడ జరగలేదు. ఇక్కడ నువ్వు 2500 వేస్తున్నావు. 2500 ఒక్కొక్క మహిళ అలా ఎదురు చూస్తున్నారు. ఆ విధంగా రైతు బంధు కొరకు రైతులు ఎదురు చూస్తున్నారు. మనకి ఎలక్ట్రిసిటీ 24 గంటలు నిరంతరాయంగా వస్తున్నది అంటే ఆ రోజు మీరు సబ్ స్టేషన్లు పోయి అక్కడ ఉన్న లాగ్ బుక్లను చెక్ చేసారు. మరి ఈ రోజు ఏం చేస్తున్నారండి? ఈ రోజు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ కటింగ్ అనేది. మీరు కూడా చేయండి, బీఆర్ఎస్ నాయకులు కూడా చేయొచ్చు కదా, చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళచ్చు. రెండోది సరే ఓకే, ఇంత వ్యతిరేకత ఉందంటున్నారు, లేకపోతే అమలు కాలేదు ఇవన్నీ చెప్తున్నారు. కానీ కాంగ్రెస్లో లోక్సభ సీట్లకు పోటాపోటీ ఏర్పడింది. పోటీ చేస్తే గెలుస్తామన్న భావంతో వాళ్ళు మొత్తం దరఖాస్తుల మీద దరఖాస్తులు ఇస్తున్నారు. ఇప్పటికే 140 వచ్చాయట. ఈ రోజు ఇంక లాస్ట్ డేట్, మొత్తం కలిపి 200 పైన వచ్చే అవకాశం ఉంది. ఆ జోష్ కల్పిస్తుంది కదా నాగేంద్ర గారు ఒకవైపు. శ్రీనివాస్ గారు, నేను ఒక్క మాట అంటే నిజం చెప్తా. నేను ఎట్లా అంటే మీరు వినండి. నేను ఏదైతే 14లో నేను ఒక జిల్లా అధ్యక్షునిగా రంగారెడ్డి జిల్లాకు ఉన్నప్పుడు, మేము కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మేము అధికారంలోకి వస్తే 63 సీట్లతో మేము అధికారంలోకి వస్తే మా రంగారెడ్డి జిల్లాలనే కండువలు దొరకలేవండి వీళ్ళ గప్పనికే. కండువలు దొరకలే. నేను జిల్లా అధ్యక్షునిగా తీసుకురాలేకపోయినా మా భవన్లు ఉన్న కండువలన్నీ అయిపోయినాయి. అంటే అంతమంది ఫ్లో రోజు 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 వచ్చి జాయిన్ అయిన పరిస్థితి ఉన్నది. నేనేమంటున్నా అంటే దరఖాస్తులు ఇచ్చినంత మాత్రాన దరఖాస్తులు అది అథెంటిక్ కాదు. దరఖాస్తులు ఇచ్చి పార్టీ టికెట్ అడుగుతున్నంత మాత్రాన వాళ్ళందరూ రేపు పొద్దున ఓడిపోయే సీట్లలో పోటీ చేయరు కదా నాగేంద్ర గారు. అందులో లోక్సభ అంటే కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారము. ఓడిపోతాం అనుకుంటే ఎందుకు ఇస్తారు దరఖాస్తులు? గెలుస్తామని నమ్మకం ఉంటేనే కదా. కొంత జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు మీకు తెలియంది కాదు, రకరకాలుగా పోటీ చేస్తారు. మేము కాదనడం లేదు, వాళ్ళ తాను రావచ్చు. సీట్లు బాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి 1 సైడెడ్ గా ఎంపీ సీట్లు కూడా వస్తాయని చెప్పి అనుకుంటుండొచ్చు ప్రజలల్లా, లేకుంటే వాళ్ళు కూడా అనుకోనివ్వండి. రేపు ప్రజాక్షేత్రం లోపల చూస్తాం కదా. ఇప్పుడు మా నాయకుడు ఏదో అనుకోకుండా మొన్న అక్కడ కాలు జారి పడడంతో, హాస్పిటల్ ఉండడంతో, కొంత డిస్టర్బ్ జరగడంతో ఈ విధంగా జరిగిన పరిస్థితి ఉన్నది. మొన్న ప్రమాణ స్వీకారం చేసిండు, బయలుదేరుతున్నాడు అంటే కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. మేమేమంటున్నాం అంటే మా ఆదినాయకుడు కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు బయలుదేరింది కాబట్టి ప్రజలు పోగొట్టుకోరు. ఏ పరిస్థితుల పార్లమెంట్ లో తెలంగాణ వాదం ఉండాలి, తెలంగాణ వాయిస్ ఉండాలని. గట్టి అభ్యర్థులు రెడీగా ఉన్నారా బీఆర్ఎస్ కి అన్ని చోట్ల? గట్టి అభ్యర్థులు రెడీగా ఉన్నారా బీఆర్ఎస్ కి అన్ని చోట్ల? ఎందుకు లేరంటారు? క్యాండిడేట్లను ఎత్తుక్కునే పరిస్థితి ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి లేదు కదా. డెఫినెట్ గా అన్ని ప్రాంతం లోపల అభ్యర్థులు ఉన్నారు, సిట్టింగ్లు ఉన్నారు. వీళ్ళు విజిలేషన్ అదేసనో ఉరకడానికి ఏం పట్టుకొచ్చిన వాళ్ళు గారు వీళ్ళంతా. పరిస్థితి లోపల చరణ్ గారు ఏంటి అంత హడావుడి? గాంధీ భవన్ లో అంత సందడి నెలకొంది. ఈ పోటీ రేపు మరి అభ్యర్థులు అందరికీ సీట్లు ఇచ్చే అవకాశం ఉండదు, ఒకరికి వస్తుంది. ఎట్లా మేనేజ్ చేస్తారు? ఎట్లా సాధ్యమవుతుంది? అంత ఉత్సాహం ఒకవైపు బీజేపీ చెప్తుంది ఎక్కువ సీట్లు మేమే గెలుస్తామని. మంచి శ్లోకాలు వాడతారు, మంచి పద్యాలు వాడతారు, నిన్ను లేపుతారు. ఆ విధమైన బ్యాచ్ ఒకటి జాయిన్ అవుతుంది రూలింగ్ రాగానే నీకు అర్థం కాని బ్యాచ్ ఒకటి జాయిన్ అవుతుంది. ఆ బ్యాచ్ అట్లనే ఉంటది. ఎన్నికల లోపల నీకు కష్టాలు వచ్చినప్పుడు అనిపించారు, ధర్నాలలో కనిపించారు. ఆ బ్యాచ్ అనేది రూలింగ్ కు అటాచ్డ్ ఉంటది. వాళ్ళు పద్యాలు వాడతారు, లేపుతారు. ఆ విధమైన బ్యాచ్ ఉంటది. మనం చూడండి కాదు కదా. చరణ్ గారు ఒకవైపు బీజేపీ క్లైమ్ చేసుకుంటుంది, మేము 10 గెలుస్తాము, అయోధ్య అది చెప్తుంది. ఈ టైంలో కూడా చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో. మేము ఒకటి చెప్తా ఉన్నాం, 2019 పరిస్థితి వేరు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉంది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది. ఆనాడు కాంగ్రెస్ బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ జాతీయ స్థాయిలో ఉంటది కాబట్టి ముక్కోన పోటీ జరిగిన మాట వాస్తవం. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది. కాబట్టి పోటీ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ జరగబోతా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేది థర్డ్ ఆప్షనే. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని సీట్లు గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి క్యాండిడేట్ దొరకలేదు. వాస్తవం వారు అంతా చెప్తా ఉన్నారు కదా,
గతంలో మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సభ్యులు ఎవరన్నా ఆ బీఆర్ఎస్ లో ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరన్నా? అందరు అరువు తెచ్చుకున్నోలే కదా. మీరు నల్గొండ పార్లమెంట్ సభ్యులు 100 కోట్లు ఉన్న వ్యక్తిని తెచ్చుకున్నారు, మహబూబ్నగర్ పార్లమెంట్ 100 కోట్లు ఉన్నాయని తెచ్చుకున్నారు, చేవెలకు సంబంధించి అదే తెచ్చుకున్నారు. మీరే సికింద్రాబాద్ సంబంధించి వాళ్ళు గతంలో టీడీపీలో వ్యక్తులు తెచ్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏదో పుట్టి పెరిగి బీఆర్ఎస్ లో ఉన్న వ్యక్తులకు ఏదో టికెట్ ఇచ్చినట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా మీరు చూసి మేము అధికారంలో ప్రతిపక్షంలో మాకు అధికారం ప్రతిపక్షం అనేది మాకు అసలు అది మేము సమస్యగానే భావించాం. మేము అధికారంలో ఉన్నప్పుడు అదే ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే ఉన్నాం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఎవరికి గెలవకపోయేది కాబట్టి ఆ భజన బృందానికి వారు మంచి ప్రయారిటీ ఇచ్చి ఉండొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో మీరు కూడా పక్క పార్టీ నుంచి తీసుకొస్తున్నారనే ప్రచారం ఉంది చరణ్ గారు. మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు ఎక్స్ ఎమ్మెల్యే త్వరలోనే కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు, ఆయన మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారు లేదా మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తారని ఏదో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సరే, ఆయన ఏదో నిన్న ఖండించినట్టున్నారు సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మేము టిఆర్ఎస్ పార్టీ మొత్తం అన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళు, టీడీపీ నుంచి పోయిన వాళ్ళు, భారతీయ జనతా పార్టీ పోయిన వాళ్ళు. మా కాంగ్రెస్ పార్టీలో చాలా తక్కువ వారితో పోల్చుకున్నాం. మేము చెప్తున్నాం కదా, మాటలలో వారు మాట్లాడినట్టు మేము మాట్లాడలేదు. వారి భాషలో మా భాష 10% మాత్రమే. వారు జయం చేసుకున్నట్టు మేము జయం చేసుకోలేదు. వారి దాంట్లో మేము 10% కానీ ఇంకా ఏళ్ళు కూడా పెట్టలేదు. అదే కాకుండా వాళ్ళలాగా బయట నుంచి తీసుకున్న దాంట్లో కూడా ఏ దాంట్లో పోల్చుకున్నా కూడా వారికన్నా మేము మెరుగైన పాలన, అద్భుతమైన పాలన అందిస్తున్నాం చెప్పి ప్రజలు అంతా నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే మీరు చూసి కదా, యథేచ్ఛగా సెక్రటరీకి వస్తా ఉన్నారు, మా మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యే కలుస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినట్లయితే రేపు పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ మీరు చూసి మా 3 సభ్యులు ఉన్నా కూడా మేము అడిగిన క్వశ్చన్స్ 255 ఉన్నాయి యావరేజ్ గా. వాళ్ళు అడిగిన 240 క్వశ్చన్సే. అంతమంది సభ్యులు 9 మంది. మరి పోయినసారి మేము వచ్చిన తర్వాత 3 రోజుల కాలంలో మేము అంటే 3 సార్లు కేంద్రంలోకి వెళ్ళి మెహదీపట్నం సంబంధించిన బ్రిడ్జి సమస్య లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీటన్నిటి గురించి మాట్లాడదాం. చరణ్ గారు, ఇంకొకటి, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కుప్పలుగా మీకు దరఖాస్తులు వచ్చి పడ్డాయి. కానీ ఎలాంటి దరఖాస్తులు చేయకుండా కూడా టక్కుని తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు, కొంతమంది గెలిచారు కూడా. మరి ఇప్పుడు ఈ దరఖాస్తుదారులంతా ఏమైపోవాలి? ఇట్లాంటి పరిస్థితి ఉంటుందా? ఎంపీలకు కూడా బయట నుంచి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు కదా. ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికప్పటికు సంప్రదింపులు చేస్తూనే ఉంటారు. అప్లై చేసుకున్న ప్రతి వ్యక్తితో మాట్లాడతారు. అదే కాకుండా పోటీ కూడా అందరూ కూర్చోబెట్టి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారు. కామన్ గా నచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో విస్తృతమైన ప్రజాస్వామ్యం ఉంటది. అందరూ మాట్లాడతారు, అందరూ గెలవతారు. అదే టీఆర్ఎస్ పార్టీ మీరు చూసి కదా, తెల్లారి నుంచి స్టార్ట్ చేసారు. తెల్లారి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసి కదా ఏ విధంగా మొత్తం పెద్ద ఎత్తున మున్సిపాలిటీ కావచ్చు అన్ని దిక్కులు అవిశ్వాస తీర్మానాలు జరుగుతున్నాయంటే వారు 10 సంవత్సరాల కాలం పైన ఏది చేసినా కింద కూడా అదే విధంగా చేశారు. కాబట్టి రైట్ అండి. చూద్దాం. మొత్తానికైతే దరఖాస్తులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. వీళ్ళందరినీ ఎట్లా అకామిడేట్ చేయగలుగుతారు? ఈ సమీకరణాలు ఎట్లా క్లియర్ అవుతాయి? అధిష్టానం ఎట్లాంటి అభ్యర్థులను ఇస్తుంది? కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో అంత ఉత్సాహం ఉందా? ఈ హామీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా ప్రచారం చేస్తుంది. ప్రజలు అప్పుడే ఏదన్నా ఆలోచిస్తున్నారా? బీఆర్ఎస్ వైపు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే బీజేపీ వైపు జనం ఆలోచిస్తారా? ఏం జరగబోతుంది భవిష్యత్తులో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది రోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపు బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బిగ్ టీవీ.